కూటమి పాలనలో రాష్ట్ర అభివృద్ధి చెందుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. కర్నూలులో జరిగిన అటల్ మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. ధర్నా చౌక్ సమీపంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని మాధవ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వాజ్పేయి దేశానికి అందించిన సేవలు స్మరిస్తూ యాత్ర చేపట్టినట్లు మాధవ్ స్పష్టం చేశారు. ఈ నెల 25న వాజ్పేయి జయంతి సందర్భంగా అమరావతిలో భారీ సభ నిర్వహిస్తామని, అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారని మాధవ్ తెలిపారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా అనేక విషయాలు మాట్లాడుకునే గొప్ప అవకాశం మనకు ఉంటుందని చెప్పి ఈ యొక్క యాత్ర ప్రారంభించడం జరిగింది. ఆ విధంగా నిన్న ధర్మవరం నుంచి ఈ యొక్క యాత్ర ప్రారంభమైంది. అమరావతి వరకు ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది. డిసెంబర్ 25 అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి. ఆ సందర్భంలో ఒక పెద్ద బహిరంగ సభ, మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా కార్యక్రమానికి వస్తారు. ఈ కూటమి ఈ విధంగా ఏర్పడడానికి అతి ముఖ్యమైన కారణం కూడా అటల్ బిహారీ వాజ్పేయి అనే విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. నాకు అటల్ బిహారీ వాజ్పేయి గారికి కర్నూలుకి ఉన్న ఒక చిన్న సంబంధం గురించి చెప్పాలి. చిన్న వయసులోనే 93లోనే ఢిల్లీకి వెళ్ళిపోవడం, ఆ సందర్భంగా అటల్ బిహారీ వాజ్పేయి గారితో సన్నిహితంగా ఉండే అవకాశం కలగడం పెద్దల కారణంగా, వెంకయ్యనాయుడు గారి కారణంగా అది మహద్భాగ్యంగా నేను భావిస్తున్నాను. కర్నూలుతో సంబంధం ఏంటంటే 2018లో కీర్తిశేషులు అయిన తర్వాత ఆ చితి భస్మాన్ని అస్థికలని ఢిల్లీ నుంచి తీసుకొచ్చి పవిత్ర తుంగభద్ర నదిలో కలిపే బాధ్యతను నాకు ఆనాడు పార్టీ అప్పగించింది. సంకల్ప్ బాగ్ దగ్గర వెళ్లి వారి అస్థికల్ని పవిత్ర తుంగభద్రలో కలిపే అవకాశం కూడా నాకు కలిగింది.